ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, మరి కాసేపట్లో ఢిల్లీ సీఎం అభ్యర్థి ప్రకటన, రామ్లీలా మైదానంలో రేపు ప్రమాణ స్వీకారం. ఇక సెకండ్ బ్రేకింగ్, బీఆర్ఎస్ ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు, మళ్ళీ గెలుపు మనదే అంటున్నారు కేసీఆర్. ఇక థర్డ్ బ్రేకింగ్, మూడా స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్. ఫోర్త్ బ్రేకింగ్, మహాకుంభ జలాలు కలుషితం కాలేదంటూ సీఎం యోగి ప్రకటన. వీటికి సంబంధించిన ఫుల్ బ్రేకింగ్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, మరి కాసేపట్లోనే ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రామ్లీలా మైదానంలో రేపు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు కూడా హాజరు కాబోతున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, బీఆర్ఎస్ ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు, మళ్ళీ మనదే అధికారం, మీరే ఎమ్మెల్యేలు, లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతాపం చూపిద్దామంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్. ఇక థర్డ్ బ్రేకింగ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. మూడా స్కామ్ లో క్లీన్ చిట్ ఇచ్చింది లోకాయుక్త. 4,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందంటూ బీజేపీ అంతకు ముందు ఆరోపించింది. ఇక ఫోర్త్ బ్రేకింగ్, మహాకుంభపై అసత్య ప్రచారం చేస్తున్నారంటున్నారు యోగి. త్రివేణి సంగమం జలాలు కలుషితం కాలేదు, స్నానానికే కాదు ఆచమనానికి కూడా పనికొస్తాయన్నారు యోగి.